అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు కర్ణాటక స్పెషల్ రెసిపీ తట్టె ఇడ్లీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. తట్టె అంటే ప్లేట్ అని అర్థం. ప్లేట్లో తయారు చేసుకునే ఇడ్లీలు మన ఇడ్లీల కంటే కొంచెం పెద్దగా ఉంటాయి. సూపర్ సాఫ్ట్గా ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీనికోసం కావాల్సిన పదార్థాలు: మామూలు బియ్యం 2 కప్పులు, అంటే మామూలుగా మనం అన్నం వండుకునే సోనా మసూరి రైస్ 2 కప్పులు. ఈక్వల్గా ఏదో ఒకటి తీసుకోండి. ఇక్కడ నేను గ్లాసుల్లో తీసుకున్నాను. ఇడ్లీ బియ్యం లేదా బాయిల్డ్ రైస్ అంటారు కదా, ఇలా చిన్నగా కనిపిస్తుంది, అది 1 గ్లాసు. 1 గ్లాసు అటుకులు. ఇప్పుడు ఒక గిన్నెలోని ఈ సోనా మసూరి బియ్యాన్ని 2 కప్పులు తీసుకోండి. మనం రోజు వండుకునే సన్న బియ్యం అంటాం కదా, అవి ఈక్వల్గా తీసుకోవాలి. ఇక్కడ నేను ఈక్వల్ గ్లాసులో తీసుకున్నాను. ఆ తర్వాత 1 గ్లాసు బాయిల్డ్ రైస్, వీటిని ఇడ్లీ రైస్ అంటారు. ఇవి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి, లేదా పెద్ద సూపర్ మార్కెట్స్లో ఉంటాయి. అటుకులు 1 గ్లాస్. ఈ కొలతలు కరెక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. 5-6 గంటలు నానబెట్టాలి. వీటిని వేరువేరుగా నానబెట్టుకోవాలి. తర్వాత 1/2 గ్లాసు సాయి మినపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇలా 2 వేరువేరు గిన్నెల్లో నానబెట్టుకోవాలి. 5-6 గంటలు అయిన తర్వాత చూసినట్లయితే చక్కగా నాని ఉంటాయి ఈ పప్పు, అలాగే బియ్యం మిశ్రమం. వీటిని వేరువేరుగా గ్రైండ్ చేసుకొని పిండి రుబ్బుకోవాలి. వీటిని వేరువేరుగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తని పిండి రుబ్బుకోవాలి. ఈ మినపప్పు కొంచెం గట్టిగానే రుబ్బాలి. చూసారు కదా, మినపప్పు మిశ్రమం బంకగా తయారవుతుంది. మినపప్పు మిశ్రమం ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఆ తర్వాత బియ్యం మిశ్రమాన్ని కూడా చక్కగా మనం గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్ళు పోయకూడదు. మధ్యలో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తని పిండి రుబ్బుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా 2 వేరువేరు పిండ్లు రెడీ అవుతాయి. కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోండి, లేదంటే వెట్ గ్రైండర్లో అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఒకేసారి వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. అందులో మినపప్పు రుబ్బు మిశ్రమం వేయాలి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పు రుబ్బుని ఈ బియ్య పిండి మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. చేత్తో బాగా కలుపుకోవాలి, ఎందుకంటే ఈ మినపప్పు ఈ బియ్య మిశ్రమం బాగా కలవాలి. ఈ బియ్య పిండి మినపప్పు మొత్తం బాగా కలిసేలాగా చక్కగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా బాగా కలిపి ఆ తర్వాత మనం మూత పెట్టి ఫర్మెంట్ చేసుకోవాలి. మూత పెట్టి రాత్రంతా ఫర్మెంట్ చేసుకోండి. తెల్లారిన తర్వాత చూస్తే చక్కగా ఫర్మెంట్ అయి ఉంటుంది. నేను ఇందులో కొద్దిగా పిండి తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, అందుకని కొంచెం పిండి మాత్రమే ఈ గిన్నెలో కనిపిస్తుంది. చూసారు కదా, ఇలా ఒకసారి బాగా కలపాలి. అప్పుడే ఫర్మెంట్ అయ్యి లోపలంతా ఎయిర్ బబుల్స్ ఉంటాయి, అవన్నీ కలుస్తాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో కొద్దిగా నూనె పోసుకొని మొత్తం ప్లేట్ అంతా రాయాలి. ఇక్కడ నాకు ఇడ్లీ పాత్రతో పాటుగా ఈ గిన్నె ఇచ్చారు, అందులోనే నేను ఈ తట్టె ఇడ్లీ చేస్తున్నాను. లేదంటే మీ ఇంట్లో ఉన్న ఏ ప్లేట్తోనైనా చేసుకోవచ్చు. మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిలో 1/2 టీ స్పూన్ వంట సోడా వేయాలి. ఇది వేయడం వల్ల చాలా స్పాంజీగా వస్తాయి ఇడ్లీలు. వంట సోడా వేసి బాగా కలపాలి. వంట సోడాని మనం వండుకునే ముందు మాత్రమే వేయాలి. ఇప్పుడు మనం తీసుకున్న ప్లేట్లో 1/2 భాగం వరకు నింపి ఆ తర్వాత ఇడ్లీ పాత్ర మీద పెట్టుకుని దాదాపు 10 నుండి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అంటే స్టీమ్ చేయాలి ఇడ్లీలాగా. ఇవి తొందరగానే ఉడికిపోతాయి. తర్వాత ఈ గిన్నెని తీసి కింద పెట్టి కాస్త చల్లారనివ్వాలి. ఎప్పుడైతే చేతికి అంటుకోకుండా ఉంటుందో అప్పుడు ఈ తట్టె ఇడ్లీ రెడీ అయిపోయినట్టు. ఇది కాస్త చల్లారితే ఈజీగా ఊడొస్తుంది. ఒకసారి చాకుని ప్లేట్ చుట్టూరా రన్ చేయాలి. అలా చేస్తే ఇడ్లీ ఈజీగా ఊడొస్తుంది. తర్వాత దాన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. మరొక ఇడ్లీ వేసుకుందాము. దానికోసం ఇంకా ఈజీగా ఇడ్లీలు ఊడరావడానికి కొద్దిగా నూనె ప్లేట్కి రాసుకొని, మీకు అందుబాటులో ఉన్నట్లయితే బేకింగ్ షీట్ ఉంటుంది కదా, ఆ బేకింగ్ షీట్ అడుగుని వేసుకోండి.
ఆ తర్వాత పిండి పోసుకోండి. పిండి పోసుకొని ఇది సగం వరకు మాత్రమే నింపాలి. ఒకసారి నెల కొడితే సెట్ అవుతుంది. దాన్ని ఇడ్లీ పాత్ర మీద పెట్టుకొని 10 నుండి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. స్టీమ్ మీద ఉడికించుకోవాలి. చూసారు కదా, ఆవిరి మీద ఉడికించాలి. ఆవిరి ఇలా బయటకు వస్తుంది. ఉడికింది అనుకున్నాడు ఒక చాకు లేదా ఒక స్పూన్ పెట్టి చూసినట్లయితే పిండి అంటుకోకుంటే ఉడికినట్టు. దాన్ని తీసి కింద పెట్టి 5-6 నిమిషాలు చల్లారనివ్వాలి. చల్లారితే ఇడ్లీలు ఈజీగా ఊడొస్తాయి. ఒకసారి చాకుతో చుట్టూరా మెదిపి ఆ తర్వాత దీన్ని బోర్లించినట్లయితే ఈజీగా వస్తుంది. ఎందుకంటే దీని మీద మనం బేకింగ్ షీట్ వేసాం కాబట్టి ఇంకా ఈజీగా ఊడొస్తుంది. బేకింగ్ షీట్ని తీసేసి ఎంతో సాఫ్ట్గా రెడీ అయిన తట్టె ఇడ్లీని సర్వ్ చేసుకోండి. వేడివేడిగా కొబ్బరి చట్నీతో తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఈ కర్ణాటక స్పెషల్ వంటకం మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఎప్పుడు మన ఇడ్లీలే కాకుండా పక్క రాష్ట్రం వాళ్ళ ఇడ్లీలు కూడా ఒకసారి వండుకొని టేస్ట్ చేద్దాం. ఈ ఇడ్లీలు సాంబార్లోకి మరింత రుచిగా ఉంటాయి. సాంబారు చట్నీతో మీరు సర్వ్ చేసుకోండి. అంతే, ఎంత రుచికరమైన తట్టె ఇడ్లీ ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ధన్యవాదములు.